దేశంలో ఎన్నికల ప్రచారం పీక్స్ కి చేరింది. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లే లక్ష్యంగా బీజేపీ కాంగ్రెస్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంది. అయితే ఈ క్రమంలోనే దక్షిణ భారత్ పై ఫోకస్ చేశాయి. ప్రచారాన్ని మరో లెవెల్ కు తీసుకెళ్లేలా పార్టీ అగ్రనేతలను రంగంలోకి దింపాయి. ఇప్పటికే బీజేపీ పెద్దలు ప్రధాని మోదీ, అమిత్ షా, బీజేపీ నడ్డా ఒక విడత ప్రచారంలో పాల్గొన్నారు. మరోసారి తెలంగాణకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. అలాగే కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ప్రచార బరిలోకి దిగుతున్నారు. దీంతో వచ్చే వారం రోజులు తెలంగాణ రాష్ట్రం అగ్రనేతల ప్రచారంతో హోరెత్తనుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, తెలంగాణకు అగ్రనేతలు క్యూ కడుతున్నారు. అటు బీజేపీ కానివచ్చు, ఇటు కాంగ్రెస్ కానివచ్చు, రెండు పార్టీలు కూడా చాలా గట్టిగా ప్రయత్నిస్తుంది తెలంగాణ మీద, సౌత్ మరీ ప్రత్యేకంగా సౌత్ మీద వాళ్ళ ఎఫెక్ట్ చూపించడానికి. అయితే ఏ రోజు ఏ పార్టీ ఎక్కడెక్కడ ప్రచారం సభలు నిర్వహిస్తుంది? శివాని, దక్షిణ భారతదేశం పైన బీజేపీ ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలంగాణలో ఈసారి పార్లమెంటు స్థానాలలో అత్యధికంగా గెలవాలనేటువంటి లక్ష్యంతోనే బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలోనే జాతీయ నేతలు, తెలంగాణ నేతలకు ప్రత్యేకమైనటువంటి కార్యాచరణను రూపొందించింది. అందులో భాగంగానే ముఖ్య నేతలందరూ ప్రత్యేకమైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎన్నికల షెడ్యూల్ రాకముందు నుండే జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు తెలంగాణలో పర్యటించి ఇటు బీజేపీ పార్టీ పటిష్టత కోసం, కార్యకర్తలను ఉత్సవపరచడం కోసం ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందించి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా స్ట్రీటు కార్నర్ మీటింగ్స్, అదేవిధంగా బైక్ ర్యాలీలు, పదాధికారుల సమావేశాలు, బూత్ స్థాయి కమిటీ సమావేశాలు నిర్వహించడంతో పాటు జిల్లా మండల స్థాయి సమావేశాలను నిర్వహించారు. అదేవిధంగా ముఖ్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రత్యేకమైనటువంటి కార్యాచరణను రూపొందించి ఇక్కడ జిల్లా మండల స్థాయి, జాతీయ స్థాయి నాయకులతో ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని నిర్వహించి వాళ్ళకు ఒక కార్యాచరణను రూపొందించి ముఖ్యంగా ప్రతి బూత్లో 370 అదనపు ఓట్లను సాధించాలన్నటువంటి లక్ష్యంతో ఒక కార్యాచరణ రూపొందించి వాళ్ళకి ఇచ్చారు. వ్యూహాత్మకంగా బీజేపీ అడుగులు వేస్తుంది. అయితే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే ఇటు కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు తెలంగాణలో క్యూ కడుతూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నామినేషన్ల నుంచి మొదలుకొంటే ఇప్పటి వరకు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, ముఖ్య నాయకులందరూ అనురాగ్ సింగ్ ఠాకూర్ లాంటి నేతలందరూ వచ్చి తెలంగాణలో పర్యటించి బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా నామినేషన్ల ఘట్టంలో వాళ్ళు ప్రత్యేకమైనటువంటి సమావేశాలు నిర్వహించి నామినేషన్ కార్యక్రమాల్లో కూడా అభ్యర్థితో పాటు కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు పాల్గొన్నారని చెప్పవచ్చు. ప్రధానంగా ఇటు కిషన్ రెడ్డి నామినేషన్ ఘట్టంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి పాల్గొన్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రులతో పాటు జాతీయ నేతలు కూడా ఈ సమావేశాల్లో పాల్గొనడమే కాకుండా బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తున్నారని చెప్పవచ్చు. ఇటు ప్రధానమంత్రి ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే మల్కాజ్గిరి పార్లమెంటులో రోడ్ షో నిర్వహించి అక్కడ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు కోసం కృషి చేశారు. అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ కిషన్ రెడ్డి నామినేషన్ ఘట్టంలో పాల్గొని రోడ్ షోలో పాల్గొన్నారు. అదేవిధంగా మిగతా బీజేపీ కేంద్ర ప్రాంతాల ఉన్నటువంటి అక్కడి నుండి కూడా జాతీయ నేతలు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఇటు ఖమ్మము, అదేవిధంగా కొత్తగూడెము, మహబూబాబాద్లో పర్యటించడమే కాకుండా మల్కాజ్గిరిలో కూడా ప్రత్యేకమైనటువంటి సమావేశాలు నిర్వహించారు. ఈ మధ్యనే అమిత్ షా ఇటు సిద్దిపేటలో భారీ స్థాయిలో సమావేశం, బహిరంగ సభ నిర్వహించి అక్కడ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు కోసం పార్టీ కార్యకర్తలను, ఇటు ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించి పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి మరో కార్యాచరణను కూడా రూపొందిస్తున్నాడు. 7, 8, 9 ముఖ్యంగా ఈ 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమంత్రి పర్యటనలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని బీజేపీ నేతలు చెప్తున్నారు. అదేవిధంగా బీజేపీ ముఖ్యమంత్రులు కూడా ఇటు గోవా ముఖ్యమంత్రి, అదేవిధంగా గుజరాత్ ముఖ్యమంత్రులు కూడా తెలంగాణలో పర్యటించి బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నారు. కింది స్థాయి కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. గత 10 సంవత్సరాల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, ముఖ్యంగా మోడీ సర్కారు అవినీతి లేని పాలన దేశానికి అందించింది. ఈ 10 సంవత్సరాల్లో కేంద్రంలో అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు జరిగాయి, అదేవిధంగా
దేశ అభివృద్ధి, అంతర్జాతీయంగా బీజేపీ ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి కీర్తి ప్రతిష్టలు, మోడీ సర్కారు అవినీతి లేదు అనేటువంటి విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి బూత్ స్థాయి కన్వీనర్ల నుంచి మొదలు పెడితే కేంద్ర స్థాయి నాయకులు, కేంద్ర మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొని బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాత్మకంగా ఈ కార్యాచరణ రూపొందించి ఇందులో జాతీయ నేతలు, కింది స్థాయి నాయకులు కూడా పాల్గొని ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రధానంగా ప్రజలను ఆకట్టుకోవడం, అదేవిధంగా ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి, అదేవిధంగా ఇక్కడున్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది, కాంగ్రెస్ ఎన్నికైన తర్వాత ఈ హామీలు అమలు చేయడంలో ఎంత వరకు విఫలమైంది, ఎంతవరకు ప్రజలకు మేలు చేసింది అన్నటువంటి విషయాలను ప్రజల్లోకి తీసుకుపోవడంతో పాటు ఇటు కేంద్ర మంత్రులు, అదేవిధంగా జాతీయ నేతలు ఇటు ప్రతిపక్షాలను తిప్పికొట్టడమే కాకుండా వాళ్ళ ప్రజా వ్యతిరేక విధానాలు ఎక్కడెక్కడ అవలంబించారు, అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి అవినీతి, కుటుంబ పాలనపైన విమర్శలు చేయడంతో పాటు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా విమర్శలు చేస్తూ ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. ప్రధానంగా కేంద్ర మంత్రులు ఇటు రెండు పార్టీలను, ఇటు బీఆర్ఎస్ పార్టీని, ఇటు కాంగ్రెస్ పార్టీలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ప్రధానమంత్రితో మొదలుకొని ఇక్కడ కేంద్ర మంత్రులు కూడా బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తున్నారని చెప్పవచ్చు మనం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.